ఒరే, ఎవరికైనా చదువుకునే వయసులో బుర్ర సంపాదనకు అలవాటు పడిందనుకో చదువు నాశనం అయిపోద్ది. నేనేం ఉద్యోగం చేయట్లేదే బామ్మ. ఆడుతూ పాడుతుంటే వాళ్ళే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇవాళంటే స్పెషల్ ఏం స్వీట్ చేశా? ఈరోజు ఫస్ట్ లుక్స్ డేరా. మీ తాతయ్య నేను కృష్ణానది ఒడ్డున కళ్ళు కళ్ళు కలుపుకున్న రోజు. అమ్మని అమ్మ. మరి రేపే సెకండ్ లుక్స్ డేరా. అమరావతి గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర మీ తాతయ్య నేను మళ్ళీ మళ్ళీ చూసుకున్న రోజు. రేపు చక్కెర పొంగల్ చేస్తా. అబ్బో అయిపోయానురా బాబు. మరి ఎల్లుండే థర్డ్ లుక్స్ డేరా. అదే అమరావతి గుళ్ళో మీ తాతయ్య నేను నందీశ్వరుడు. అబ్బో చాలే, ఆపేవే ఆపే. ఏదో ఒక పేరు చెప్పి స్వీట్లు ఆటలు తెగ తినిపించేస్తున్నావు. 10th క్లాస్కి 6 అడుగులు అయ్యానని ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తున్నారు. నోర్మై కుంక. మనమే అనుకుంటే దిష్టి తగులుతురా. వాడెవడు? అమితాబ్ బచ్చను 6 అడుగులు 2 అంగుళాలంట. నువ్వు కూడా ఇంటర్మీడియట్ అప్పటికి అంత అవ్వాలిరా. అవుతా. మీ అమ్మా నాన్న బతుకుంటే నాకంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారా? కొడుకువైనా మనవడవైనా నువ్వేగా. ఏంటే బామ్మ, ఇప్పటివరకు కామెడీ చేసి సెంటిమెంట్ మొదలెట్టావేంటి? ఏడ్సా పోసుకోలుకున్నా. నాకు నువ్వంటే ఇష్టం కదరా. నాకు మాత్రం ఇష్టం లేదంటే బామ్మ. అమ్మో అమ్మా వనకన్యా, రామ్మా. ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? భూలోకానికి వెళ్ళాలనిపిస్తుంది నాన్నగారు. శివుడాగ్ర లేదే చివైన కొట్టదు. నీకు ఇలాంటి సంకల్పం కలగడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. సంకల్పానికి కూడా కారణం ఉంటుందా నాన్నగారు? అవునమ్మా, భగీరథుడు తన సంకల్పంతో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు. అదే సంకల్పంతో మార్కండేయుడు మృత్యువును జయించాడు. ధ్రువుడు నక్షత్రంగా మారి వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. నీ సంకల్పం కూడా ఆ అఘోరాన్ని నాశనం చేస్తుంది. అఘోరా ఎవరు? చెప్తాను. భూలోకంలో దైవాంశతో జన్మించిన బాలుడు సుప్రీం. అతను కారణ జన్ముడు. ఆ బాలుడి చేతిలో అఘోర మరణం రాసిపెట్టి ఉంది. సుప్రీం మానవశక్తి అయితే నువ్వు దైవశక్తివి. దైవశక్తికి మానవశక్తి తోడైతే గాని అఘోరా మరణించడు. అఘోరా చావు దగ్గర పడింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, ఒక దశలో నీ శక్తి నశిస్తుంది. అప్పుడు సుప్రీం తన శక్తితో అఘోరాన్ని అంతం చేస్తాడు. అప్పటి వరకు భూలోకానికి వెళ్లే సమయం కోసం నిరీక్షించు.